మార్నింగ్ లేచాను, వెయిట్ నా వెయిట్ మీరేం చూస్తారులే. ఏదేదో పీకేద్దాం అనుకున్న ఈ హాలిడేస్ లో ఏమీ చేయకుండానే 4 రోజులు మింగబెట్టేశాను. అలా చూస్తూ మిగతా వారం రోజులు కూడా గడిపేస్తాను. నేను అడగక ముందే బ్రేక్ఫాస్ట్ కి పెసరట్టు అండ్ బాయిల్డ్ ఎగ్స్ చేసింది. సంథింగ్ ఈజ్ ఫిషీ అనుకునే లోపే బాక్సింగ్ డే డీల్స్ ఉన్నాయి, షాపింగ్ కి వెళ్దామని కిచెన్ లో నుండి సాఫ్ట్ గా వాయిస్ ఓవర్ అనిపించింది. సైలెంట్ గా కూరగాయల షాపింగ్ కి తీసుకొచ్చాను. ఇది మాత్రం షాపింగ్ కాదా? ఇందులో మాత్రం కలర్స్ లేవా, వెరైటీస్ ఉండవా? ఇంట్లో ట్యాగులు కూడా పేకకుండా పడి ఉన్నవి ఫస్ట్ వేసుకోండి, కొత్తవి తర్వాత కొనొచ్చు అని చెప్తుంటే మా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ కి కోపం వచ్చింది. మీరు కొనకపోతే ఏంటి, మా నాన్న కొంటారులే అని అంటుంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇంకా లంచ్ కి సాలడ్ అండ్ ఎయిర్ ఫ్రైడ్ చికెన్. బట్టలు కొనలేదు అన్న కోపంతో ఇందులో ఏ గొడ్డుగారం కలుపుతుందో అని భయం వేసి సైలెంట్ గా నేనే చేసుకున్నాను. ఈవినింగ్ ప్రోటీన్ తీసుకున్నాను, జిమ్ కి వెళ్ళాను, ఫ్రెష్ అయ్యి పూజ చేశాను. శివలింగాన్ని కరెక్ట్ గా ఎలా పెట్టాలో చెప్పిన వాళ్ళకి థ్యాంక్స్. డిన్నర్ కి మా మేడం గారు తినేసాక మిగిలిపోయిన సేమియా ఉప్మా అండ్ బెర్రీస్. సప్లిమెంట్స్ తీసుకున్నాను, టార్గెట్ ఫినిష్ చేయాలి. ఈ రోజు మూవీ రికమెండేషన్ ద్రోహి. నక్సలిజం ఎలా ఆపరేట్ అవుతుంది, దాన్ని ఫేస్ చేసే ప్రాసెస్ లో ఇద్దరు హానెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ కి ఏమైంది అనేది ఈ స్టోరీ. ఈ సినిమా వే అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. కమల్ అండ్ అర్జున్ యాక్ట్ చేసిన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ థ్రిల్లర్స్. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. చూడని వాళ్ళు ఉంటే యూట్యూబ్ లో ఉంది, చూసేయండి. ఈ రోజుకి అంతే.